సంతానలేమి సమస్య అనగానే ఇప్పటికీ చాలా మంది మహిళలని బాధ్యులుగా చూస్తుంటారు. కానీ వాస్తవానికి పురుషుల ఉండే సమస్యలు కూడా సంతానలేమికి ప్రధాన కారణం కావచ్చు. పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా వినిపించే పదం స్పెర్మ్ కౌంట్. అయితే వీర్య కణాల సంఖ్య ఎక్కువగా ఉంటేనే తండ్రి కావడం సాధ్యమా? కౌంట్ తక్కువగా ఉంటే సంతానం కలగదా? అసలు కౌంట్ ముఖ్యమా లేక వీర్య కణాల నాణ్యత ముఖ్యమా? వైద్య నిపుణులు చెప్తున్న అసలు నిజమేంటో తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి గర్భ నిరోధక పద్ధతులు ఉపయోగించకుండా 12 నెలల పాటు క్రమం తప్పకుండా ప్రయత్నించినా గర్భం దాల్చలేకపోతే దానిని ఇన్ఫెర్టిలిటీగా పరిగణిస్తారు. అయితే సమాజంలో ఇప్పటికీ సంతానం కలగకపోతే ముందుగా మహిళలనే తప్పుపడుతుంటారు. కానీ పురుషుల్లో కూడా సంతానోత్పత్తి సమస్యలు ఉండొచ్చు. వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండడం, అవి చురుగ్గా కదలకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, ఇన్ఫెక్షన్లు, ఊబకాయం, నియంత్రణ లేని మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు పురుషుల ఫెర్టిలిటీపై ప్రభావం చూపొచ్చు. ధూమపానం, అధిక మద్యం, ఒత్తిడి, నిద్రలేమి వంటి జీవనశైలి అలవాట్లు కూడా వీర్య కణాల ఆరోగ్యాన్ని దెబ్బతీయచ్చు. వీర్యంలో మొత్తం ఎన్ని శుక్ర కణాలు ఉన్నాయో తెలియచేసేదే స్పెర్మ్ కౌంట్. సాధారణంగా వీర్య విశ్లేషణలో కణాల సంఖ్యను పరీక్షిస్తారు. అయితే కేవలం కౌంట్ ఎక్కువగా ఉందని మాత్రమే సంతానోత్పత్తి సామర్థ్యం బాగుందని చెప్పలేం. ఎందుకంటే ఒక వ్యక్తిలో కోట్ల సంఖ్యలో వీర్య కణాలు ఉన్నా అవి సరైన విధంగా కదలలేకపోతే లేదా వాటి నిర్మాణంలో లోపాలు ఉంటే అండాన్ని చేరి ఫలదీకరణం చేయడం కష్టమవుతుంది. అందుకే వీర్య కణాల సంఖ్య అనేది ముఖ్యమైన అంశమే అయినప్పటికీ అది ఒక్కటే పూర్తి ఫెర్టిలిటీ పరీక్ష కాదని వైద్యులు చెబుతున్నారు. వీర్య కణాల నాణ్యతను అంచనా వేయడానికి ప్రధానంగా 3 అంశాలను పరిశీలిస్తారు. మొదటిది మొటిలిటీ, అంటే వీర్య కణాలు ఎంత చురుగ్గా సరైన దిశలో కదులుతున్నాయి అనేది. రెండవది మార్ఫాలజీ, అంటే వాటి ఆకారం, నిర్మాణం సరిగ్గా ఉన్నాయా లేదా అనేది. మూడోది వాటిలోని జన్యు పదార్థం ఆరోగ్యం. వీర్య కణాలు అండాన్ని చేరి ఫలదీకరణం చేయాలంటే అవి కదలగలగాలి, సరైన ఆకారంలో ఉండాలి, జన్యు పదార్థం కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందుకే కౌంట్తో పాటు వీర్య కణాల పూర్తి నాణ్యతను పరీక్షించడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తిలో వీర్య కణాల సంఖ్య కోట్లలో ఉండొచ్చు, కానీ వాటిలో ఎక్కువ శాతం కదలలేకపోతే లేదా సరైన ఆకారంలో లేకపోతే అండాన్ని చేరి ఫలదీకరణం చేయడం కష్టమవుతుంది. దీనికి విరుద్ధంగా ఒక వ్యక్తిలో వీర్య కణాల సంఖ్య కొంత తక్కువగా ఉన్నా అందులో ఉన్న కణాలు చురుగ్గా కదులుతూ సరైన ఆకారంలో ఉండి ఆరోగ్యకరమైన జన్యు పదార్థాన్ని కలిగి ఉంటే గర్భధారణ జరిగే అవకాశం ఉండొచ్చు. అందుకే కేవలం స్పెర్మ్ కౌంట్ని చూసి ఒక వ్యక్తి తండ్రి అయ్యే సామర్థ్యాన్ని నిర్ణయించలేమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సహజ గర్భధారణలోనే కాదు, ఐవీఎఫ్, ఐయుఐ వంటి సంతానోత్పత్తి చికిత్సలకు కూడా వీర్య కణాల నాణ్యత కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అండాన్ని విజయవంతంగా చేరడం, ఫలదీకరణ జరగడం, ఆరోగ్యకరమైన పిండం ఏర్పడే అవకాశాలు వీర్య కణాల నాణ్యతపై ఆధారపడి ఉంటాయి. అందుకే ఫెర్టిలిటీ చికిత్సలకు ముందు వైద్యులు కేవలం కౌంటును మాత్రమే కాకుండా మొటిలిటీ, ఆకారం, ఇతర నాణ్యత అంశాలను కూడా పరిశీలిస్తారు. అవసరాన్ని బట్టి అదనపు పరీక్షలు, వైద్య చికిత్సలు సూచిస్తారు. వీర్య కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి జీవన శైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం. ధూమపానం, అధిక మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. మధుమేహం, హార్మోన్ల సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుల సలహా తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సూచనతో మందులు లేదా హార్మోన్ చికిత్సలు తీసుకోవచ్చు. అయితే స్వయంగా మందులు వాడకుండా ఫెర్టిలిటీ నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. అందుకే స్పెర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంటేనే తండ్రి కావడం ఖాయం, కౌంట్ తక్కువగా ఉంటే సంతానం కలగదు అనే అభిప్రాయం పూర్తిగా సరైంది కాదు. వీర్య కణాల సంఖ్యతో పాటు అవి ఎంత చురుగ్గా కదులుతున్నాయి, వాటి ఆకారం ఎలా ఉంది, జన్యు పదార్థం ఆరోగ్యంగా ఉందా వంటి అంశాలు కూడా అంతే ముఖ్యం. సంతానలేమి అనేది కేవలం మహిళల సమస్య కాదు, పురుషుల ఆరోగ్యం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సమస్య ఎదురైతే ఒకరినొకరు నిందించకుండా ఇద్దరూ వైద్య పరీక్షలు చేయించుకొని సరైన కారణాన్ని గుర్తించడం ముఖ్యం. కౌంట్ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా ముఖ్యం. ఇదే పురుషుల ఫెర్టిలిటీపై వైద్యులు చెబుతున్న అసలు నిజం.